మహారాష్ట్రలో ఈరోజు ఒక పెద్ద రైలు యాక్సిడెంట్ జరిగింది. మహారాష్ట్రలోని జల్గాం జిల్లా దగ్గర పచోరా అనే ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ యాక్సిడెంట్లో దాదాపు పదుల సంఖ్యలోనే మనుషులు చనిపోయారంట. అసలు ఎందుకు ఇలా జరిగింది? ఏదైతే రైలు లక్నో నుంచి బాంబేకి వస్తుందో ఆ రైల్లోని ప్రయాణికులు సడన్గా చైన్ లాగి దూకేశారంటే ట్రైన్లోంచి. అంటే ఆ ట్రైన్లో ఏదో పొగలు వస్తున్నాయి, ఇలాంటి రూమర్స్ వచ్చేసరికి వీళ్ళు భయపడి చైన్ లాగేశారు. చైన్ లాగంగానే మొత్తం చాలా మంది ప్రయాణికులు కింద దూకారంట. అదే టైంలో ఇంకొక ఎక్స్ప్రెస్, కర్ణాటక ఎక్స్ప్రెస్ పక్క నుంచి వెళ్తుందన్నమాట. ఆ ఎక్స్ప్రెస్ వీళ్ళ మీద నుంచి వెళ్ళిపోయింది. జనం చాలా మంది చనిపోయారు. ఇది అనుకోని దుర్ఘటన. అంటే ప్రజలు భయపడి ఒక దాని నుంచి కిందకు వస్తే ప్రయాణికులు ఇంకొక ట్రైన్ కింద పడి చనిపోయారనమాట. దీనికి సంబంధించి రైల్వే అధికారులు చైన్ పుల్ చేయడం వల్ల సడన్గా ఈ యాక్సిడెంట్ జరిగింది. సడన్గా జనం అందరూ బయటకు వచ్చేసరికి యాక్చువల్లీ అసలు లోపల పొగల్లాగా ఎందుకు వచ్చాయంటే ఒక టెక్నికల్ ఇష్యూ, హాట్ యాక్సిల్ లేదా బ్రేక్ జామింగ్ వల్ల వచ్చాయంట. దీనివల్ల రైల్లో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యి కిందకి సడన్గా దూకేశారనమాట చైన్ లాగేసి. దాంతో వాళ్ళు ఇంకొక ట్రైన్ కింద పడి చనిపోయారు. దీనివల్ల ఈ దుర్ఘటన జరిగింది.